పరిస్థితిలో లేవా? ఏం జరగబోతుంది? భారత్ గట్టి సమాధానమే ఇవ్వబోతుందంటే ఏం చెప్తారు? మనం ఎప్పుడు రిస్ట్రైన్డ్గానే ఉన్నామండి. మనకి యుద్ధం కోరుకోలేదు, వాళ్ళే సృష్టించారు. మనం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రిస్ట్రైన్డ్గానే ఉన్నాం. మనకి యుద్ధం చేయాలన్న అవసరం లేదు, యుద్ధం చేయదలుచుకోలేదు కూడా. కేవలం వాళ్ళు కాలు దూకుతుంటే కలియాలని పిలుస్తుంటే ఇంకా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా. ఇప్పుడు మిగతా మీరు కొన్ని డెవలప్మెంట్స్ మెన్షన్ చేశారు. అసీం మునీర్ గారిని తప్పించారు, ఆయన్ని పదవీచ్యుతుని చేశారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ జాయింట్ స్టాఫ్ కమిటీని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కింద చేశారు మీర్జా గారిని అనుకుంటే మాత్రం, ఒకవేళ అదైతే మాత్రం రేపొద్దుటికల్లా చాలా పరిస్థితులు మారుతాయండి. బహుశా మీర్జా గారు నేను అనుకున్నంత వరకు ఇప్పుడు వరకు ఆయన కూడా రైట్. ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. బీవీరావు గారు, మా ప్రతినిధి సచిన్తో జాయిన్ అవుతున్నాను. సచిన్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఎలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది? ముఖ్యంగా భారత్ వైపు నుంచి 30 దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు ఏంటి? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తం మీద పాకిస్తాన్ అయితే అతలాకుతలమవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా పాకిస్తాన్లోని అన్ని ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని భారత్ ఇప్పుడు హిట్ చేస్తుంది. భారత్పై అనవసరంగా పాకిస్తాన్ కయ్యానికి కాల్దువి భారత్లోని జమ్మూ కాశ్మీర్తో మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలపై దాడులకు ఉసిగొల్పడంతో ఒక్కసారిగా భారత్ దాదాపు 12 డ్రోన్లను డిస్ట్రాయ్ చేసింది, 3 ఫైటర్ జెట్లను కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు చాలా ప్రాంతాల్లో ఇక మనము ఊరిలో, ముఖ్యంగా ఊరి ప్రాంతంలో, అలాగే మిగతా ఎల్ఓసి దగ్గర ఇప్పుడు హ్యామర్ బాంబింగ్ చేస్తున్నాం. అలాగే స్మార్ట్ బాంబింగ్ కూడా చేస్తున్నట్టు కనబడుతుంది ఎల్ఓసి ప్రాంతంలో. సో రకంగా మొత్తం మీద భారత్ అనేక రకాల దాడులకు ఇప్పుడు సిద్ధమవుతుంది. అటు నేవీ కూడా సిద్ధమవుతుంది. కరాచీ ఎయిర్పోర్ట్లో 7 భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం తాజా బ్రేకింగ్ చూస్తున్నాం. నేవీ చాలా అగ్రెసివ్గా వెళ్తోంది, చాలా అగ్రెసివ్గా దాడులు కొనసాగిస్తుంది. దీన్ని బట్టి భారత్ అటు ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తుంది, ఇటు మిలిటరీ దాడులు చేస్తుంది, ఆర్మీ ఆర్టిలరీ దాడులు చేస్తుంది, అలాగే నేవీ వైపు నుంచి దాడి చేస్తుంది. సో రకంగా త్రివిధ దళాధిపతులు, 3 డిఫెన్స్ నుండి 3 దళాధిపతులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 కూడా పూర్తి స్థాయిలో 30 దాడి కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే సిడిఎస్ రాజ్నాథ్ సింగ్తో సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కంప్లీట్గా స్వేచ్ఛనిచ్చిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా పాకిస్తాన్పై 30 దాడి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా మనము ఇటు ఢిల్లీలో కూడా ప్రస్తుతం అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇండియా గేట్ అంతా కూడా ఖాళీ చేయించారు అధికారులు ఆ ప్రాంతంగా. ఒకసారి మనం ఆ విజువల్ చూస్తున్నాం ఢిల్లీలో ఏం జరుగుతుందో ప్రస్తుతం. ఆ డీజిల్స్ రైట్, ఇండియా గేట్ ను ఖాళీ చేస్తున్నారు పోలీస్ అధికారి. అక్కడ అందరినీ కూడా వెళ్ళిపోమని చెప్పి మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. తాజా దృశ్యాలు చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేట్ అంతా కూడా పూర్తిగా మార్కౌట్ చేశారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయమంటూ రక్షణ బలగాలు అందరినీ అప్రమత్తం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటు ఇస్లామాబాద్ని మనం ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో ఇటు న్యూఢిల్లీని కూడా పాకిస్తాన్ ఎట్టి పట్ల టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2 కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి కంట్రీసే. ముఖ్యంగా సౌత్ ఏషియాలో పాకిస్తాన్ అలాగే భారత్, ఈ 2 కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ని కలిగి ఉన్న దేశాలు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందనే ఆందోళన నేపథ్యంలో మనం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాం. భారత రాజధాని న్యూఢిల్లీలో ఏ రకంగా మన భద్రతా బలగాలు ప్రజల్ని అప్రమత్తం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో కూడా బ్లాక్అవుట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పులు అయితే మొదలయ్యాయి. ఇక యుద్ధం మొదలైంది. ఎస్, పూర్తి స్థాయి యుద్ధం జరుగుతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో యుద్ధం కొనసాగుతుంది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ దాడులు మరింత తీవ్రతరంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా పెహల్గామ్లో దాడితో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్లో ఫుల్ ప్లెడ్జ్ వార్గా రూపాంతరం చెందుతుంది. పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించబోతుంది. మనం చూస్తున్న తాజా దృశ్యాలు భారత్ ఏ రకంగా వెంటాడి అక్కడి ఆర్మీ, అక్కడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసి చూడొచ్చు. మరొక విజువల్లో పాకిస్తాన్
సైనికుడిని పట్టుకుంది భారత్, దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరొక చోట ఎన్నింటి జలంధర్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరొక చోట ఇండియా గేట్ ఢిల్లీ దగ్గర ఏ రకంగా అప్రమత్తం చేస్తున్నారు దృశ్యాలు చూస్తున్నాం. మరొక చోట ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు లాహోర్ పై ఇండియా చేసిన అటాక్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం మీద భారత్ పూర్తి స్థాయి ప్రతీకార దాడులకు దిగింది. ఇక పూర్తి స్థాయిలో భారత్ సర్వ సన్నద్ధ Holy Spirit impart wisdom, strength, and grace as He shepherds the Church. The United States looks forward to deepening our enduring relationship with the Holy See with the first American pontiff. That is again from Secretary of State Marco Rubio. This morning, Secretary Rubio spoke with Pakistani Prime Minister Sharif and Indian External Affairs Minister Jai Shankar. In both calls, the Secretary emphasized the need for immediate de-escalation and called for an end to the violence. He expressed U.S. support for direct dialogue between India and Pakistan and encouraged continued efforts to improve communications. Today also marks the 80th anniversary of Victory Day for World War II. As President Trump said in his proclamation marking the day, quote, "We celebrate the unmatched might, strength, and power of the American Armed Forces, and we commit to protecting our sacred birthright of liberty against all threats. We offer our unending thanks to every patriot from the greatest generation who left behind his మనం home." చూస్తున్నాం పాకిస్తాన్ అటాక్ సంబంధించి ఇప్పటికే అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా ఒకటి చెప్తుంది, భారత్ పాకిస్తాన్తో మాట్లాడమని చెప్తుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మాట్లాడారు. అలాగే ఇండియా విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా అటు అమెరికా మాట్లాడడానికి చెప్తుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించుకోవాలి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలంటూ చెప్తున్న పరిష్కారం. ఒకసారి అమెరికా నుంచి ఏం మాట్లాడుతున్నారో మరొకసారి వినే ప్రయత్నించేద్దాం. Deal for America. As described by President Trump, quote, "The deal includes billions of dollars of increased market access for American exports, especially in agriculture, dramatically increasing increasing access for American beef, ethanol, and virtually all of the products produced by our great farmers." As President Trump also said today, today's deal shows that if you respect America and bring serious proposals to the table, America is open to business, and that there are many more deals to come. Also today, the Ukrainian Rada, their parliament, unanimously voted to ratify the U.S.-Ukraine Reconstruction Investment Fund that we